ఆగస్టు నెల వచ్చేసింది, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వర్షాల జాడే కనిపించటం లేదు. వర్షాలు పడాల్సిన సమయంలో ఎండలు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఒకప్పుడు పచ్చగా కనిపించే పొలాలు ఇప్పుడు ఎండిపోయి బీటలు వాడుతున్నాయి. చెరువులు, కుంటలు, వాగుల్లో నీటి మట్టాలు తగ్గిపోతున్నాయి. వర్షం కోసం రైతులు ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. అసలు ఇంత పెద్ద మార్పుకి కారణం ఏంటి? దీనికి ముఖ్యమైన కారణం ఒకటి ఎల్ నీనో. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ వాతావరణ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా గాలులు, వర్షాలు కలిగించే ప్రభావాన్ని చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా గాలులు, వర్షాల కదలికలను ప్రభావితం చేస్తుంది. దీని ప్రభావంతో భారతదేశపు వాతావరణం బలహీనపడే అవకాశం ఉంటుంది. ఋతుపవనాలు బలహీనపడితే వర్షాలు తగ్గుతాయి. వర్షాలు తగ్గితే దాని ప్రభావం నేరుగా రైతు పొలంపైనే పడుతుంది. ఇక గ్రామాల్లో నీటి వనరులు తగ్గిపోతే తాగునీటి కోసం కూడా ప్రజలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మరోవైపు వాతావరణం కూడా విచిత్రంగా మారుతుంది. ఒక ప్రాంతంలో వర్షాలు లేక ఎండలు మండుతుంటే మరో ప్రాంతంలో ఒక్కసారిగా భారీ వర్షాలు, వరదలు వస్తున్నాయి. అందుకే ఈ ఏడాది రైతులకు చాలా కఠినంగా మారుతుంది. కానీ రైతు ఆశ మాత్రం ఇంకా వర్షం పైనే ఉంది. ఎందుకంటే రైతు బాగుంటేనే మన దేశం బాగుంటుంది.